ఆహా, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. చీఫ్ మినిస్టర్ గారు లైన్లో ఉన్నారు సార్. నేను 5 నిమిషాలు వస్తాను. నెక్స్ట్ సీఎం ఎవరండి? ఇంకెవరండి? ఆటోమేటిక్ గా హోమ్ మినిస్టర్ సిద్ధార్థ రెడ్డి. మీరు కాకూడదా? కంగ్రాచులేషన్స్ బాబు. ఎందుకు సార్? మీరు సీఎం కాబోతున్నారు. సార్ ఏంటి మోయ ఇంత సడన్ గా మాట్లాడుతున్నా అన్న? సడన్ గా కాదురా, నెలనాళ్ళ క్రితమే చెప్పారా సుబ్బారావు గారు. నీకు ఇంకో విషయం తెలుసా? చూడు, ఇంకేం మాట్లాడకు. ఇదిగో సుబ్బారావు కూడా చెప్పు, ఈ విషయం ఎవరికి చెప్పొద్దని. నువ్వు కూడా ఎవరికి చెప్పకు. ఫోన్ పెట్టాయి. ఏంటన్నా సీఎంతో చాలా ర్యాష్ గా మాట్లాడుతున్నారు? ఏం లేదురా, మా కామన్ ఫ్రెండ్ ఒకడికి జబ్బు చేసింది. వాడికి ఏం జబ్బో డాక్టర్లకి తెలియలేదు కానీ చచ్చిపోతాడని మాత్రం నిర్ధారణ చేశారు. ఇవాళ రేపు కొన్ని క్షణాల్లోనూ రాలిపోవచ్చు వాడు. సీఎం గారు ఫోన్ చేసి మీ నాన్నతో ఆందోళన పడుతూ మాట్లాడుతున్నాడే, అది ఎవరి గురించో కాదురా, మీ నాన్న గురించే. నాన్న ఎవరు? వాళ్ళ కామన్ ఫ్రెండ్ గురించి అన్నారు కదా? కాదురా, తన గురించే. నువ్వు బాధపడతావని అలా అన్నారా? Sorry, my boy. The great KCP is no more. ప్రజాబంధు కేసీపీ ఈ రోజు తెల్లవారుజామున 5:45 హైదరాబాద్ లో మరణించారని తెలియజేయడానికి చింతిస్తున్నాం. ఆంధ్ర ప్రజానీకానికి కేసీపీ చేసిన సేవ అనన్య సామాన్యం. కేసీపీ హాస్పిటల్, కేసీపీ కాలేజ్ లేని పట్టణం ఆంధ్రదేశంలో సత్యదూరం కాదు. పేదలకు 50% ఉచితంగా సేవలందిస్తున్న ఈ సంస్థ కేసీపీ భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం ఆయన స్వగృహంలో ఉంచారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైకే బాబు, ఆయన మంత్రివర్గ సహచరులు, అధికారులు, అనధికారులు, నగరంలోని ఇతర ప్రముఖులంతా కేసీపీ స్వగృహానికి వెళ్లి ఆ మహానుభావునికి ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ప్రజాబంధు శ్రీ కేసీపీ ఒక మహోన్నతమైన వ్యక్తి. ఆయనకు ఆయనే సాటి. ఏ గవర్నమెంటు చేయలేని ఎన్నో ప్రజాహిత కార్యాలు చేశాడు ఆయన. అందుకే ఆయన ఒక ప్రధానమంత్రో, ఒక సీఎంఓ, ఒక సినిమా యాక్టరో, ఒక బాబాయో కాకపోయినా వారెవ్వరికీ లేనంత ప్రజాదరణ సంపాదించుకున్నారు. ఆయన్ని దేవుడిలా పూజించుకునే కుటుంబాల వాళ్ళం ఎంతో మంది ఉన్నాం. ఈనాడు ఎక్కడో ఉండవలసిన ఈ బాబు సీఎంగా మీ ముందున్నాడంటే ఇదంతా ఆయన చలవే. ఇదంతా ఆయన చలవే. క్షమించండి, ఇక నేనేం మాట్లాడలేను. ఏం మాట్లాడమంటాను? నేను ఈశ్వర్, అది కోటీశ్వర చంద్రప్రసాద్. నేను చిన్ననాటి నుంచి ఒకే బడిలో ఒకే కాలేజీలో చదువుకున్నాం. వాళ్ళ నాన్నగారు జానకిరామయ్య గారైతే నన్ను ఈశ్వర్తో సమానంగా చూసుకుంటేవారు. అలాంటి నా ప్రాణమిత్రుడు కోటీశ్వర చంద్రప్రసాద్. ఇక నేను మాట్లాడలేదు. సారీ, I cannot speak.
కేసీపీ పూర్తి పేరు కోటేశ్వర చంద్ర ప్రసాద్. ఆంధ్రులంతా ఆయనను అభిమానంగా కేసీపీ అని పిలుచుకుంటారు. ఆయన 1947వ సంవత్సరం అక్టోబర్ 9వ తేదీన తూర్పుగోదావరి జిల్లాలోని ఆలమూరు గ్రామంలో జానకి రామయ్య, సుభద్ర అనే పుణ్య దంపతులకు జన్మించారు. కేసీపీకి ఒక కుమారుడున్నారు. ఆయన భార్య చాలా కాలం క్రితమే స్వర్గస్థులయ్యారు. ఇప్పుడే అందిన వార్త. కొద్దిసేపటి క్రితం జరిగిన శాసనసభ అత్యవసర సమావేశంలో కేసీపీ భౌతిక కాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ప్రభుత్వ యంత్రాంగంతో సంబంధం లేని వ్యక్తికి ఈ గౌరవం ఆచార్య వినోబా భావే తర్వాత కేసీపీకే దక్కింది. మన రాష్ట్రంలో ఈ గౌరవం దక్కిన మొదటి వ్యక్తి కేసీపీ. రాష్ట్ర ప్రభుత్వం 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యా సంస్థలకు ఈ రోజు సెలవు ప్రకటించారు. ఈ రోజు సాయంత్రం 5:22 పంజగుట్ట శ్మశాన వాటికలో ప్రభుత్వ లాంఛనాలతో కేసీపీ అంత్యక్రియలు జరుగుతాయి. వారి భౌతిక కాయానికి నివాళులర్పించి అంతిమ సంస్కార కార్యక్రమంలో పాల్గొనేందుకు తమ అధికార కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని ప్రధాని ఈ రోజు మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుంటున్నారు. కేసీబీ లాంటి వాళ్ళు కోటికొక్కడు ఉంటాడంటారా? ఉండడం కష్టమే సార్. కేసీబీ లాంటి వాళ్ళు కోటికొక్కడుంటే దేశం ఎక్కడికో పోతుంది. నేను మహాత్ముణ్ణి కాను, మోసగాణ్ణి. ఎంతో మందిని మోసం చేశాను. 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 బట్ ఐ నెవర్ ఫెల్ట్ గిల్టీ. ఆగిపోయావేం బాబు? రా, ఎప్పుడు లేనిది ఇలా వచ్చావే? ఏం వాడు రాకూడదా? రారా, కూర్చో. అది కాదు బాబు గారు, నా ఉద్దేశం ఏమిటంటే జనరల్ గా మనం ఇక్కడ కూర్చున్నప్పుడు వాడు రాడు కదా, ఏదైనా అర్జెంట్ పని ఉందేమోనని. ఏం బాబు, ఏదైనా అర్జెంట్ పని ఉందా? అర్జెంట్ అంటే అర్జెంట్ అనుకో, పర్వాలేదులే, రేపు చూసుకోవచ్చు. వస్తాను నాన్న, వస్తాను మావయ్య. బాబు కూర్చో. ఏ పనైనా రేపు చూసుకోవచ్చని ఎప్పుడు అనుకో. రేపేం జరుగుతుందో. మీ మావయ్యకి మందు వాసన చూస్తే చాలు ముందొచ్చేవి కన్నీళ్లే. ఇంతకీ ఏమిటి నాన్న విషయం? ఏం లేదు బావగారు, మీ ఊత పదం వీడికి కూడా అబ్బేసినట్టుంది. చెప్పు బాబు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. అదేం తప్పు పని కాదే. ఎవరా అమ్మాయి? అదే మీ ఫ్రెండ్ డిప్యూటీ సీఎం. ఏనాళ్ళైంది ఈశ్వరా నిన్ను కలిసి? రోజు పేపర్లలో కనిపిస్తావు. ఎప్పుడు ఫోన్ చేసినా నువ్వు లేవంటారు. నేను హోమ్ మినిస్టర్ అయ్యాక ఒక అవార్డ్స్ ఫంక్షన్ లో కలవాల్సిన వాళ్ళు. ఆ రోజు నేను ముఖ్య అతిథిని, సభాధ్యక్షుడి. ఆ రోజు నేను కలుస్తానని ఎంత సంబరపడ్డాను. కానీ అన్ఫార్చునేట్ గా నువ్వు ఆ సభకి రాలేకపోయావు. రాలేక కాదు, రాకూడదని రాలేదు. మనం తర్వాత మాట్లాడుకుందాం. నీకోసం చాలా మంది వెయిట్ చేస్తారు. వెళ్ళి. అంటే నా మీద కోపం పోలేదా? పోదు. సిద్ధార్థ రెడ్డి కూతురా? డాడీ, మీకు ఈ పెళ్లి ఇష్టం లేదా? ఎందుకలా అనుకున్నావు? సిద్ధుగాడేమన్నా అన్నాడా నేను ఒప్పుకోనని? అవును, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లికి ఒప్పుకోరని ఆయన అనుకుంటున్నారు. వాడికి ఫోన్ చెయ్యి, నేను ఒప్పుకున్నాను అని. వెంటనే ముహూర్తాలు పెట్టించమను. హలో అంకుల్, నేను కీర్తిని. నాన్నగారు ఒప్పుకున్నారు. నిజం, ముహూర్తాలు కూడా పెట్టించమన్నారు. నేను ఇప్పుడు నాన్నగారి దగ్గర నుంచే మాట్లాడుతున్నాను. అలాగే, ఉంటాను. వెళ్తాను డాడీ. ఒరే నాన్న, ఆగరా. ఏంటోరా, ఇవాళ నీతో చాలాసేపు టైం స్పెండ్ చేయాలందురా. ఏదైనా మాట్లాడరా. ఏ మాట్లాడాలనిపించట్లేదా? పోనీ ఓ విషయం చెప్పరా. ఎప్పుడైనా నీకు కష్టం కలిగించేటట్లు ప్రవర్తించానా? ప్రవర్తించారు. ఏంటి కీర్తి నువ్వు అంటున్నది? మీ నాన్న నీకు కష్టం కలిగించాడా? అవును, ఆ మాటలు నాకు కష్టం కలిగించాయి. ఏం మాటలు రావి? నేను వచ్చే ముందరా ఆయన జోక్గా అన్నా,
ఆ మాటలు నాకు నచ్చలేదు. ఏం మాటలురా? అదే, నేను మహాత్ముని కాదు మోసగాడిని అన్నారుగా. ఎస్, నేను మోసగాడిని. ప్రజల్ని మోసం చేశానురా. ప్రజల్ని బాగా మోసం చేస్తున్నారు. ఊరుకో ఉచితంగా వైద్యం చేసే ఆసుపత్రి, ఊరుకో ఉచితంగా విద్య నేర్పే కాలేజీ, ఓల్డేజ్ హోమ్స్, ఎన్నో అనాథ శరణాలయాలు, మరెన్నో గుప్తదానాలు చేసి ప్రజల్ని బాగా మోసం చేస్తున్నారు. చాలెద్దురు. శ్యామ్ సుందర్, కాసేపు నోరు మూసుకుంటావా? చూడు కీర్తి, నా గురించి వాడికి తెలిసింది కూడా చాలా తక్కువే. నా గురించి నాకే తప్ప మరెవరికీ తెలియని ఎన్నో విషయాలు నా జీవితంలో చోటు చేసుకున్నాయిరా. ఇంతవరకు ఈ విషయాలు ఎవరికీ చెప్పవలసిన అవసరం నాకు రాలేదు. నీకు కాని, వీడికి కాని, ఈ ప్రపంచానికి కాని తెలిసిన కోటీశ్వర చంద్ర ప్రసాద్, ది గ్రేట్ గ్రేట్ కేసీపీ వేరురా. నిజమైన ఈశ్వర చంద్ర ప్రసాద్ వేరు. నా అసలు పేరు ఈశ్వర చంద్ర ప్రసాద్. దానికి ముందర కోటి నేనే తగిలించుకుని కోటీశ్వర చంద్ర ప్రసాద్ గా మారాను. నా అసలు పేరు ఈశ్వర చంద్ర ప్రసాద్. దానికి ముందర కోటి నేనే తగిలించుకుని కోటీశ్వర చంద్ర ప్రసాద్ గా మారాను. సరిగ్గా 35 క్రితం. అంతవరకు ఆలమూరు దాటి బయట ప్రపంచం చూడని నేను విధి వైపరీత్యం వల్ల హైదరాబాద్ చేరుకున్నాను. రిక్షావాడు నాకు రాని ఉర్దూలో ఏదో అన్నాడు. ఎక్కడికెళ్ళాలో బాబు అని అడిగినట్టు అర్థమైంది. ఎక్కడికెళ్ళాలో నాకే తెలియదు. ఏదో సినిమాలో రిజ్జి హోటల్ హైదరాబాద్ లో ఉన్నట్టు అనడం జ్ఞాపకం వచ్చి రిజ్జి హోటల్కి పోని అన్నాను. అప్పట్లో హైదరాబాదు ఇప్పట్లోలా ఉండేది కాదు. నా వాలకం చూసి నన్ను పట్టించుకోలేదు రిసెప్షనిస్ట్. కెన్ యూ అండర్స్టాండ్ తెలుగు? నేను ఆంధ్ర నుంచి వచ్చిన వాడినే. నాకు ఒక రూమ్ కావాలి. మీకు ఇది ఎవరు సజెస్ట్ చేశారు? కానీ ఇది చాలా కాస్ట్లీ హోటల్. టారిఫ్ చెప్పండి. ఇక్కడ సింగిల్ రూమ్స్ ఉండవు, అన్నీ ఏసీ డబుల్ రూమ్సే. రోజుకు 150 రూపాయలు రెంట్. డిపాజిట్ మినిమం 500 కట్టాలి. సూట్ అంటారా? బహుశా మీకు అవసరం ఉండకపోవచ్చు. చిరాగ్గా 1000 రూపాయల నోటు అతని ముందర ఉంచేసరికి అతని వాలకమే మారిపోయింది. ఇది అడ్వాన్స్ గా ఉంచుకుని ఓ సూట్ ఇవ్వండి.
నేమ్ అడ్రస్ రాయండి సార్. బాయ్ ఇట్రా. సార్నే సూట్ నంబర్ 3కి తీసుకెళ్ళు. సార్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయండి సార్. సార్ ఎన్ని రోజులు ఉంటారు సార్ ఇక్కడ? ఏం నాకే తెలియదు.